హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా అండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చక్కగా అరటి పువ్వు కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. చూసారు కదా, ఇవి అరటి పువ్వు అనమాట. ఈ అరటి పువ్వులు ఏంటంటే ఈ పైన లేయర్స్ అన్నీ తీసేస్తే మనకు లోపల ఇలా వస్తాయండి పువ్వులు. వీటన్నిటిని ఏంటంటే ఫస్ట్ మనము ప్లేట్లో పెట్టేసుకుందాం. అంటే ఎలా క్లీన్ చేయాలో చెప్తా అండి నేను. ఫస్ట్ అయితే దీన్ని క్లీన్ చేసుకునేటప్పుడు అండి, ఇవి అరటికాయ కదా, మనం కూడా అరటి పండు కాసేపటికి అంతా కూడా నల్లగా అయిపోతుంది. అలాగే ఇది చేసేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు కూడా మన చేతులన్నీ కూడా అండి నల్లగా అయిపోతాయి. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే మనము కొంచెం కొబ్బరి నూనె కానీ లేకపోతే ఏదో ఒక ఆయిల్, మన కుకింగ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి చక్కగా మనమైతే చేతులకి రాసుకోవాలన్నమాట. నేను కూడా రాసేసాను. ఇది తీస్తుంటే చక్కగా మనకి మంచి అరటికాయ ఫ్లేవర్ వస్తుందండి. చాలా ఇట్లా మనం చక్కగా అయితే ఒలిసేసాము. ఇలా ఒలిసి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్. అయితే ఏంటంటే ఇందులో చూసారా, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనిలో మనము క్లీన్ చేసుకోవాలన్నమాట. బాగా గమనించండి, ఇందులో ఈ పువ్వు లోపల ఒకటి బడ్లా ఉంది చూసారు కదా, మన ఇయర్ బడ్ లాగా అనమాట. అన్నీ ఏమో వేరేగా ఉన్నాయి, ఫ్లవర్స్ లాగా కొంచెం. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారు కదా, దీన్ని అయితే మనం తీసేయాలండి. ఇది ఉండటం వల్ల నష్టం ఏంటంటే మన కర్రీ కొంచెం ఒగరు అనిపిస్తుంది అనమాట. సో అవి తీసేయాలి. అలాగే పైన ఉన్న ఇదిగోండి ఈ కొంచెం లీఫీలా ఉన్నాయి కదా, ఇవి కూడా తీసేయాలన్నమాట. చూడండి జాగ్రత్తగా, నేను ఆయిల్ రాసుకున్నా నా చేయి బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇవి అనమాట. ఇప్పుడు వీటిని మనము చక్కగా కట్ చేసుకోవాలి. వీటితో మనం కర్రీ చేసుకుంటామండి. ఇలానే అన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూపిస్తాను. అలాగే ఈ పైన ఉన్నాయి కదా, వీటితో కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి. ఈ ఫ్రై మనకి సైడ్ డిష్ లాగా పప్పుచారుకి దేనికైనా కానీ ఇది కూడా బాగుంటుంది అనమాట. ఈ రెండు కలిపి అయితే కూర చేయకూడదు, ఓన్లీ మనం కర్రీ చేసుకోవాలంటే వీటితోనే చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఈ అరటి పువ్వుల లోపల బాగా చిన్న బర్డ్ కొంచెం ఇట్లా ఉంది కదా, దీన్ని కూడా మనం కట్ చేసుకొని కర్రీలో వేసుకోవచ్చండి. దీన్ని కూడా మనం పడేసే పని లేదన్నమాట. అలా ఇప్పుడు నేను మిగిలిన అన్ని తీసి చూపిస్తాను. అయితే ఏంటంటే వెంటనే రెడ్ అయిపోది, నల్లగా అయిపోతాయి కాబట్టి కట్ చేసినవి అన్నీ కూడా ఏంటంటే మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో సాల్ట్ అని పసుపు వేసుకొని పక్కన పెట్టుకొని అందులో అయితే మనం కట్ చేసిన వెంటనే గబగబా వేసేసేయాలండి, లేకపోతే నల్లగా అయిపోతుంది అనమాట. అదంతా నేను వేసిన తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత చెప్తాను ప్రాసెస్. ఇదిగోండి, ఇవన్నీ తీయటానికైతే చాలా టైం పట్టింది. వీటిని ఇప్పుడు కట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఇది అరటి పువ్వులో మొగ్గలాగా లోపలికి ఉంటుంది కదండి, ఇది కూడా మనము చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. దానికన్నా ముందు ఏంటంటే ఈ వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేద్దాము, కలర్ చేంజ్ అవ్వకుండా. ఇవ్వండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, పసుపు సాల్ట్ వేసండి. వేసి మనం వెంటనే కట్ చేయగానే ఇందులో వేసేసుకోవాలి. ఇది కట్ చేస్తుంటేనేమో మనకి పచ్చి అరటి పండు ఆ ఫ్లేవర్ వస్తుందండి. ఇట్లా ఇట్లా వాటర్లో వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా వాటర్లో వేసేసుకోవాలి. అట్లనే అన్నీ అనమాట. వీటిని కూడా ఏంటంటే చక్కగా మనము ఇవన్నీ తీసేసుకోవాలండి కొంచెం నీట్గా. చక్కగా దీన్ని కూడా మనము కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నమాట. ఇవి ఇప్పుడు మనము కొంచెం బాయిల్ చేసుకుందాము, ఉడికించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇదిగోండి స్టవ్ పైన పెట్టాను, చక్కగా కుక్ అవుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. నేను పెట్టి కూడా ఒక 5 minutes అవుతుంది. చూసారు కదా, ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత పక్కన పెట్టాలి. చల్లగా అయిన తర్వాత వీటిని పిండి మనం కర్రీలో వేసుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, ఒగరు ఏం లేకుండా. ఇలా వేసామంటే కర్రీ కొంచెం మనకి బాగా వాటర్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో మనం వేసుకునేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా మనం వీటిని బాగా స్వీట్ చేసి, అంటే గట్టిగా పిండి వేసుకొని కర్రీలో వేసుకోవాలి. గట్టిగా కాకపోయినా అట్లీస్ట్. చూసారండి, ఇలా కుక్ చేస్తున్నాను కొంచెం అనమాట. వెంటనే కుక్ అయిపోతే బనానానే కదా. కుక్ అయిన తర్వాత ఏం లేదు, కొంచెం పచ్చివాసన అనేది లేకుండా ఉండటం కోసం చెప్పండి. అలాగే మన కర్రీకి ఏంటంటే ఇవన్నీ అవసరపడేవి ఒక 3 పచ్చిమిర్చి అండి, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా, దానికోసం. కొంచెం ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి మీ దగ్గర కొబ్బరి లేకపోయినా పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం అల్లం అనమాట, ఒక 1/2 inch అట్లా అల్లము, ఒక ఆనియన్, ఎండుమిర్చి అనమాట. ఇవేనండి. ఇదిగోండి, మిక్సీ జార్లో అయితే మనం ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే అల్లం, ఇందులోనే మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి మనము తర్వాత అయినా వేసుకోవచ్చు అండి, అదంతా మీ ఇష్టం. కొంచెం ఇది ఎక్కువగా మాడుతుంది అనుకుంటే పైన కర్రీ అయ్యాక లాస్ట్లో అయినా చల్లుకోవచ్చు, లేదంటే మనం వేసేసుకోవచ్చు. దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇందులోనే నేను కొంచెం ఎల్లిపాయ కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా కాకపోతే మీరు తాలింపులైనా ఎల్లిపాయ వేసుకోండి, లేదంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. ఓన్లీ పచ్చిమిర్చి కొబ్బరి మనం మిక్సీ పట్టుకోనండి, మీ ఇష్టం అది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాను.
ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసాను, గిన్నె పెట్టేసా, ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెమే సరిపోతుంది, 1 టేబుల్ స్పూన్ అలా, 1½ అట్లా. ఇదిగోండి కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మన తాలింపు దినుసులు అనమాట, అన్ని పచ్చిపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఉన్నాయి వేసేసుకోండి. విడివిడిగా ఉంటే అన్నీ మీరు వేసేసుకోండి. కొంచెం కరివేపాకు, అలాగే ఇందులో మనం ఏంటంటే ఇంకా కారం వేయము, మోస్ట్లీ కారం సరిపోతుంది. ఒకవేళ సరిపోదు అనుకుంటే తర్వాత మీరు టేస్ట్ చూసుకొని కారం అయితే మీరు యాడ్ చేయండి. నేనైతే ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి అయితే వేసేస్తున్నానండి. చూడండి, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి తాలింపు అనేది కొంచెం వేగాలన్నమాట. ఈ మనము పచ్చిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేగితేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనము చక్కగా ఆనియన్స్ అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఒక పెద్ద ఆనియన్ ఇవి వేసేయాలి. ఇవి వేగుతుండగానే మనము మిక్సీ జార్ని మిక్సీ పట్టేసుకుందాం. అరటి పూనండి, ఇదిగో స్ట్రెయిన్ చేసి పెట్టాను, దీన్ని మనము స్వీట్ చేసి ఇందులో వేద్దాం. ఇదిగోండి మనం మిక్సీ వేసుకుందాం అనమాట. కొంచెం కోర్స్గా వేసాను, ఇట్లయితే బాగుంటుందని. ఇదిగోండి ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి, గమనించారా? ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా మిక్స్ని మనం వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా పచ్చియే కదా, వెళ్ళిపోయి ఇవి బాగా నూనెలో మగ్గిన తర్వాతే మనము అరటి పువ్వుని యాడ్ చేయాలన్నమాట. చూడండి చక్కగా ఈ కొబ్బరి, ఈ అల్లము, వెల్లిపాయ, పచ్చిమిర్చి అనేది కూడా మంచిగా వేయాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. ఇందులో కొంచెం పచ్చివాసన, లైట్గా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వేసేసుకొని వెంటనే మనము అరటి పువ్వుని కూడా వేసుకొని మళ్ళీ మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూసారా మంచిగా వేగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అరటి పువ్వు ఇది పక్కన పెట్టా కదండి, స్ట్రెయిన్ చేసి దీన్ని మనం గట్టిగా పిండేయాలన్నమాట. అంటే ఇలానే వేస్తే వాటర్ ఉంటుంది. ఇది ఒకటి ఇలా కాదండి కర్రీ, మనము మసాలా కర్రీ లాగా దగ్గరగా గ్రేవీగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఈ పిండి వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం డ్రై డ్రైగా బాగుంటుంది అనమాట తినడానికి. చూడండి ఆల్రెడీ మనకి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన స్మెల్ అయితే వచ్చేస్తుందండి. అది వచ్చాక నేను వేస్తున్నాను, మనం వేసిన మసాలా కొంచెం బాగా వేగిన తర్వాత వేస్తున్నాను అనమాట. ఇట్లా మొత్తగా ఒత్తేసుకొని అరటికాయ పువ్వుని చక్కగా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇంకా మనం కంటిన్యూస్గా దగ్గర ఒక 10 మినిట్స్ అయితే కలుపుకుంటూ దీన్ని అయితే వేయించేసుకోవాలండి. చూసారా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మనం మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం మన టేస్ట్కి సరిపడినంత లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు అండి. మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే మనం వేసుకోవాలి. కొంచెం చూసి వేసుకోండి, మనం ఆల్రెడీ అరటి పువ్వు కట్ చేసినప్పుడు కూడా వేసుకున్నాము. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే కొంచెం వేసేసుకోండి. చూడండి మంచిగా దీన్ని మనం కలుపుకుంటూ అయితే ఇట్లా దగ్గరగా ఒక 10 మినిట్స్ అయితే మనం కంపల్సరీగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మన కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి చక్కగా కలుపుకుంటూ అయితే నేను చేశాను, మనకు తెలిసిపోతుంది చక్కగా ఇదంతా మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి అండి, తెలిసిపోతుంది అనమాట. చూసారు కదా, ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు కారాలు. ఒకవేళ మీకు కారం తక్కువ అయితే కూడా ఈ టైంలో మనం లాస్ట్లో కొంచెం కారం వేసుకోవచ్చు అండి. బట్ నాకు ఓకే, పచ్చిమిర్చి వేసాను, ఇది సరిపోతుందిలే, కొంచెం లైట్గా బాగుంటుందేమో అనిపించింది, నేనైతే వేయట్లేదు అనమాట. చూసారు కదా చక్కగా ఆయిల్ కూడా వదిలేస్తుంది అనమాట, మంచిగా మగ్గిపోయింది ఆయిల్లో. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఇది ఆప్షనల్ అండి, కొత్తిమీర అనేది వేసుకోండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, ఆప్షనల్ అనమాట. వద్దులే అనుకుంటే స్కిప్ చేసాయి. ఏ కర్రీకైనా కొంచెం కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అండి నేను వేసినాను. గిందే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారా చాలా ఎమ్మీగా ఎంతో టేస్టీగా మన అరటి పువ్వు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట. నేను ఒక సాల్ట్ కోసం అని టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వేడివేడిగా అన్నంతో తినొచ్చు, దేంతైనా తినొచ్చు అనిపించింది నాకు. సైడ్ డిష్ గాను, చపాతీ కానీ దేంతైనా మనం తినొచ్చు అనమాట. ఏమన్నా చూసారండి మన అరటి పువ్వు కర్రీ అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఆ స్మెల్ అయితే ఇంకా తినేద్దాం అనిపిస్తుందండి, అంత బాగుందనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.